హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సో అందరికీ వెల్కమ్ టు నాగవేణి యూనివర్సల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇదేంటంటే హైదరాబాద్ నుంచి వెళ్తున్నానండి. సో కొంచెం వేరే లొకేషన్లో జాబ్ వచ్చింది. అండ్ ఇంకొకటి మా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అండ్ రాఖీ పండగ వడివే ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే అటెండ్ అయ్యి వచ్చానండి. సో ఈరోజు అలా మా తమ్ముడు అయితే డ్రాప్ చేశారు. మా చెల్లిగారు అయితే కుదరలేదండి. సో అలా బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేసాము. చూడండి ఎంత బాగుందో లైటింగ్స్. నైట్ షిఫ్ట్ వర్క్ అయితే జరుగుతుందండి. సో అలా బస్సులో చాలా వెదర్ కూల్గా ఉందండి. సో ఆ 2 days చాలా వేడి అనిపించింది. ఈవెన్ హైదరాబాద్ అనగా చాలా ఏరియాస్ అలానే ఉందంట. సో చాలా కూల్ అనిపించింది. జస్ట్ అలా క్లిక్ ఇచ్చాను. సో మళ్ళీ ఈ లొకేషన్ నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు కుదరదు. చూడండి అగ్గిపెట్టె లెక్క ఎలా ఉందో. సో అదండి ఆ స్టేజ్లో చిన్న ఎంప్లాయీ మనము. సో చూడండి మనం ఎలా ఉన్నామో ఎక్కడ ఉన్నామో. సో అదండి దాన్ని బట్టి మనం లైఫ్ లీడ్ చేసుకోవాలి. సో చాలా బాగుంది కదా చూడండి. సో నేను తీసిన లైక్ ఆ వ్యూ అనేది చాలా బాగా నచ్చిందండి. సో అందుకే మీకు అలా చూపిద్దామని అలా క్లిక్ అయితే ఇచ్చాను. సో ఇదేదో చిన్న పిల్లల బొమ్మల లెక్క కనపడుతుంది కదండి మామూలుగా మనం చూస్తే, బట్ కాదండి అది నిజమండి. సో చూడండి ఎంత బాగుందో. చూడండి అలా మా ఊరు వెదర్ చూడండి. పంట చెట్లన్నీ మీన్స్ పంటలు స్టార్ట్ అయ్యాయి. సో అదండి మా ఊరు బ్రిడ్జి మీద వెళ్తున్నాము. హైవే వచ్చిన తర్వాత బ్రిడ్జి కనపడదు. మా అమ్మాయి వెయిట్ చేస్తున్నా, కొంచెం ముందు డ్రాప్ చేశాడు ఫోన్ మాట్లాడతా. చూడండి మా అమ్మాయి చూడండి ఎలా సిగ్గుపడుతుందో. ఎప్పుడు ఆ డ్రెస్ ఏనా సంకలో లేసి వచ్చినాయి. ఎంతసేపు అయింది? అవ్వ పనికి పోయిందని చెప్తాంది. టైం ఏంటి ఎట్లా పోయిందో. టైం అయింది. ఆడికే పోయినారు మా వాళ్ళు. ఇంకా వెనక కూర్చోబెడుతున్నారు. ఇంటికి వచ్చిన మా అమ్మాయిని ఆ రోజు పడుకొని నెక్స్ట్ డే స్కూల్కి అయితే అలా డ్రాపింగ్ చేసి వచ్చామండి. సో మళ్ళీ ఈవినింగ్ వస్తుంది చూడండి ఎలా ముచ్చట్లు చెప్తుందో మాతో. సో 1 చికెన్ అయితే తెచ్చారండి. శ్రావణ మాసం అని తింటారు అనుకోకండి, అయితే తింటామండి. సో ఎప్పుడు నుంచి హాస్టల్లో ఉంటారు కదా, సో ఎందుకని తెచ్చారు. సో మళ్ళీ అదే మీన్స్ శ్రావణ శుక్రవారము అండ్ శనివారం పడుతుంది. సో రాఖీ పండుగ అని. సో అదండి. సో శ్రావణ శుక్రవారం అండి రైట్ వరలక్ష్మి వ్రతము. సో అందుకే తెచ్చి తిన్నామండి. సో దాని తర్వాత మా అమ్మగారికి హెల్త్ బాగాలేదండి. సో హాస్పిటల్కి వెళ్తున్నాము. సో రెడీ అయ్యి మా అమ్మగారికి కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్ అయితే అయింది. సో ఆలగడ్డలో చూపించామండి, అవ్వలేదు. సో అందుకే నంద్యాలకు అయితే వెళ్తున్నాము అక్కడ నుంచి. సో చాలా బాగుంటుంది మనము జాబులు చేసేసి ఇంటికి పోయి వాళ్ళతో స్పెండ్ చేసేది. సో ఇంటి దగ్గర కన్నా అట్లా జర్నీలో ఇంకా బాగా స్పెండ్ చేయొచ్చు. సో అందుకే మా అమ్మగారు వెళ్ళామండి. సో ఇలా బస్ స్టాండ్కి అయితే వచ్చాం. తర్వాత ఇంకో బస్సు అయితే ఎక్కేసాము. హ్యాపీగా మాట్లాడుకుంటూ సాంగ్స్ వినుకుంటూ అయితే వెళ్ళామండి. చూడండి పంటలు ఎలా ఉన్నాయో. రైతు బిడ్డలం కదా, ఎప్పుడు పంటల మీద ఉంటుంది నాకు. హైవే ఎక్కితే అవే చూపిస్తూ ఉంటాను, మరి బోర్ కొడుతుందని అనుకోకండి. సో చాలా హ్యాపీ నేను. వరలక్ష్మి వ్రతము, శ్రావణ శుక్రవారము, రాఖీ పండగ ఫెస్టివల్, బడిబియ్యం ఫంక్షను అండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. మన ఇంకో లొకేషన్ జాబు బిందాస్గా ఉంది. ఐఎమ్ ఫుల్ హ్యాపీ ఆఫ్ దాట్. సో అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇది నిన్ననే అయిపోయిందండి. యాక్చువల్గా అయితే నేను ఒక 2 వీక్ల వరకు టైం తీసుకున్నదాన్ని ఈ వీడియో.
సో బట్ ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను, మీ అందరికీ నా హ్యాపీని షేర్ చేసుకుందామని. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్. మీ సపోర్ట్ ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను. సో ఇట్లా దారెమ్మడి వెళ్తూ ఉన్నారండి. సో వాళ్ళు ఐ థింక్ బద్రీనాథ్ నార్త్ ఇండియా తీర్థయాత్రలకైతే వెళ్తుంటారండి. బట్ పర్టికులర్గా ఏర్ అనేది మనకు ఐడియా లేదు. వాళ్ళని అడగొచ్చు, అడిగితే చెప్తారు. సో ఇది ఒక విలేజ్ అండి. సో ఆ విలేజ్ కూడా మీరు చూస్తారని అలా చూపిస్తున్నాను. చూడండి వెళ్తూ ఉన్నారు బస్సులో అలా సాంగ్స్ వినుకుంటా, మా అమ్మతో మాట్లాడుకుంటా మధ్యలో ఇలా వీడియోస్ అయితే తీసానండి. సో ఏ పనులు ఎంత అర్జెంట్, ఎంత బాధలు, ఎంత సంతోషంలోనే వీడియో క్లిక్ చేయాలనేది నా మైండ్ చాలా ఇన్స్టంట్గా వర్క్ చేస్తుందండి. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. సో చూడండి వరి నాటు ఎలా వేస్తున్నారో, అందరు తిడుతున్నారు. కొంతమంది 50% ఎందుకు వీడియోస్ డిగ్నిటీగా ఉండు, జాబ్ చేస్తున్నావు కదా, డీసెంట్గా ఉండు, ఎవరెవరో ఎక్కడెక్కడో చూస్తారంటారు. కొంతమంది ఏం కాదు చేయొచ్చు అంటారు. బట్ మన వల్గాటి ఉండదు, మన డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. డిగ్నిటీ అంటే మీన్స్ అండి ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో రియల్గా ఉండడం, ఫ్యామిలీతో హ్యాపీనెస్ ఉండడం, ఫ్యామిలీతో సాడ్నెస్ ఉండదమ్మా. అది డిగ్నిటీ కాకుండా ఎలా ఉంటుందండి, మనము అది డిగ్నిటీ కాదు. సో మనం ఒళ్ళొచ్చి ఏం చేయట్లేదు కదా. సో ఏదో ఇటుకల బట్టి అని నంద్యాల దగ్గర, సో ఆ ఇటుకల బట్టి చూపించాను ఇందాక. అండ్ వినాయకుడు రెడీ అవుతున్నా చూడండి. హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ అదే అండి సెలబ్రేషను అన్ని ఊర్లలో. బట్ నాకు కుదురుతుందో తెలియదు. సో నంద్యాల రైల్వే స్టేషన్ అండి. సో ఆ వ్యూ బాగుంది చూడండి అక్కడ నంద్యాల. సో అందుకే మళ్ళీ ఎప్పుడు వస్తానని అలా వ్యూ అయితే కొట్టాను. సో అదండి అలా జరుగుతుంది. నాకు కూడా డిస్కషన్ ఎందుకు వీడియోస్ అని అంటూ ఉన్నారు. కానీ పోదాం చూద్దాం, సాగిద్దాం, ఏమవుతా చూద్దాం. ఇలా దిగేసామని అక్కడ నుంచి మా అమ్మగారిని దగ్గరే అని జస్ట్ మ్యాప్ పెట్టుకొని 1.5 కిలోమీటర్ నడిపించానండి. నేను నడవగలుగుతున్నాను, మా అమ్మగారు నడవలేకపోతున్నారు. సో మొత్తానికైతే హాస్పిటల్కి అయితే వచ్చాము. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. అమ్మకి 1 డేకి ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే మీన్స్ తగ్గింది. ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే చాలా బాధ హాస్పిటల్లో ఒక చిరాగా ఉందండి. అందుకే అట్లా గీరడం అట్లా చేతులు పెట్టి మళ్ళీ అనుకోకుండా, ఎందుకు అట్లా డిగ్నిటీగా ఉండాలి కదా అని అనుకోవచ్చు. సో చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మగారికి అలా ఉంటే, మేము ఇక్కడ ఉంటే సో వెళ్ళొచ్చు తను. సో ఏమో మరి నేను వెళ్ళినప్పుడు అలా చూపించాను. సో ఏదో అలా టైం అయితే తీసుకుందండి. మొత్తానికైతే ఇంకొకసారి మా మామగారికి యాక్సిడెంట్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి చూసేద్దామని. ఇది నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇలా చూడడానికి అయితే వెళ్తున్నాము. సో పేషెంట్ అయితే చూపించలేదు, బట్ వాళ్ళు ఏమన్నా అంటారేమని మా అన్నగారు అందరూ అయితే మా మరిది గారు అండి. సో మాట్లాడుతున్నాం అలా చూసొచ్చి. సో ఫుల్ బిజీ. సో మా మరిది గారి అన్నగారు అక్కగారు అండి. సో అలా అయితే కొట్టారు. మరి హాస్పిటల్లో కూడా కొట్టారని అనుకోవద్దండి. సో మరి నేను అదే కొంచెం మెమరీస్ కొండని తీసాను. మరి నేను అంత వరెస్ట్ మనిషి అయితే కాదండి. సో ఎక్కడ ఏం చేయాలో నాకు తెలుసు. తర్వాత నేను అమ్మ అయితే బిర్యానీ తినమంటే అమ్మ బిర్యానీ వద్దు, శ్రావణ మాసము ఇంట్లో తినేది కానీ బయట వద్దు అనింది. సో అమ్మ ఫుల్ మీల్స్ తీసుకుని నేను చపాతి అయితే తినేసాను. ఇక్కడ నడుచుకుంటూ మళ్ళీ అమ్మ నేను ముచ్చట్లు పెట్టుకుని నడుచుకుంటూ వచ్చామండి. సో రాఖీలు తీసుకున్నాము. అందరికీ ఈ వీడియో చూసి నా తమ్ముళ్ళందరికీ హ్యాపీ రాఖీ పండుగ అండి. మీరందరూ నా బ్లెస్సింగ్స్తో మంచిగా ఉండాలని కోరుకుంటాను. మా అన్నలందరికీ మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలండి. మా తమ్ముళ్ళందరూ నా బ్లెస్సింగ్స్ మీకు ఇస్తున్నాను. సో ఇలా అన్ని పూలు రాఖీ షాపింగ్ అయితే అయిపోయింది, రాఖీలు. సో ఇలా రైల్వే గేట్ దాటి అయితే వెళ్తున్నామండి. అక్కడ నుంచి దగ్గరండి, అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. బట్ ఎందుకని నడుచుకుంటూ వచ్చాము. దాని తర్వాత నెక్స్ట్ మా అమ్మాయి స్కూల్ దగ్గరికి వెళ్ళాలని మా అమ్మాయి ఖచ్చితంగా రా అని చెప్పి వెళ్ళిందండి. సో ఇలా వెయిట్ చేసాం ఒక 10 minutes అలా. బస్ అయితే వచ్చేసిందండి. సో ఆ బస్సులో అనుకోకుండా మా బావగారే అండి కన్నాడు. సో బాగా చూపించలేదు, వాళ్ళకి ఇష్టం ఉండదు ఆ వీడియోస్. సో ఇలా అలాగటకైతే వచ్చాము. వర్షం పడుతూ ఉంది, అయినా వెళ్తూ ఉన్నాము. బట్ పడలేదు కంప్లీట్గా. మా అమ్మాయి ఫుల్ హ్యాపీ అండి. మా అమ్మాయిని కూడా చూపించలేదు, కుదరలేదు. మేడం మాట్లాడుతూ ఉండే. సో ఇలా మా అమ్మాయి ఫ్రెండ్ వెళ్తూ ఉందండి. ముందే వాళ్ళు మార్కెట్కి వచ్చారు, వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. సో కివిని ఉంచమని చెప్తే ఉంచాలి, కాబట్టి తీసుకెళ్ళేటోళ్ళే అండి ఫ్రెండ్తో పాటు అత్తగారు. సో చూడండి మా అమ్మాయి కడిపోతుంటే మొక్క ఎంత హ్యాపీగా ఉందో. అదండి స్కూలు. సో దాని తర్వాత షాపింగ్ అయితే చేసామని చీరలు తెచ్చాము. ఒక 6 sarees. శ్రావణ మాసం అత్తారికి రాఖీలు అండ్ కొంచెం ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, వడిబియ్యాలు. మా పిన్ని గారి ఇంట్లో ఫంక్షన్ కూడా ఉందండి. సో చిన్న షాపింగ్ అయితే చేసామండి. చేసిన తర్వాత చీరలు చూపించలేదని, తర్వాత చూపించలేదు, అన్నీ వెళ్ళిపోయాయి. సో అదే అండి ఇలా బస్సు ఎక్కైతే వెళ్ళిపోయాము. ఇంటికైతే వచ్చేసాము ఆ రోజు. మొత్తానికి బాయ్ బాయ్ బాయ్. అదిగండి మా
అవ్వకిపురా మాట్లాడద్దంట నేను. అబ్బా చూడండి, మా అమ్మతో మాట్లాడొద్దంట నేను. మా అమ్మ పక్కన అంటే మాట్లాడొద్దంట. చూడండి, బుద్ధి పోనే పోదండి కివి గారికి. మాట్లాడద్దు అవ్వతో. అదండి మా అమ్మాయి రచ్చ. మా అమ్మగారితో మాట్లాడలేదు. తర్వాత వీళ్ళు శ్రావణ శుక్రవారం అని రెడీ అయ్యారు. చూడండి, వాళ్ళ వీడియో షూట్ ఫోటోషూట్ అయితే తీసాను. సో తర్వాత మా అమ్మగారు పసుపు అయితే రాశారండి. ఎందుకంటే ఆ రోజు శుక్రవారం అని పెద్దమ్మ గంగమ్మకు మా ఊళ్ళో టెంకాయలు కొట్టి వెళ్తున్నాము. అండ్ ఈవినింగ్ వెళ్ళొచ్చు, బట్ ఆఫ్టర్నూను ఏదో వర్క్ ఉండే అంతే. సో ఈవినింగ్ వేరే వర్క్ ఉందండి, అందుకే లేట్ అవుతుందని ఇలా వెళ్ళిపోయాము. సో అదే అండి, అక్క వాళ్ళు పడిపోయి ఫంక్షన్ జరిగింది. సో అటైతే వెళ్తూ ఉన్నాము. సో మా తమ్ముడు అయితే వీడియో తీసాడని, మా బాబాయ్ గారు అండి అక్కడ, మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. సో వెళ్తూ ఉన్నాము. సో అలా టెంకాయలు కొట్టేసి, సో దాని తర్వాత మా అత్తగారు మా అక్కగారు కామెంట్ చేస్తున్నారండి మమ్మల్ని, ఇంత లేటా అని. ఎందుకంటే 11:30 అలా అయింది అప్పటికే. సో చూడండి, మా ఇంటి దగ్గర ముగ్గులు ఎలా వేసారో చాలా బాగుంటుందండి. సో పండగ టైంలో. సో అక్కడే అండి చూడండి, అక్కడ దర్గా స్వామి, ఇక్కడ చూడండి ఇంకో తమ్ముడు అండి. సో చూడండి, అది బ్యాంక్ ఉండేదండి అయినలో ఒకప్పుడు. సో ఈ చింత చెట్టు ఇది కొంచెం సర్కిల్ అండి ఊర్లో. చూడండి మా అమ్మగారు అత్తగారు అందరూ ఎట్లా ఉన్నారో. సో ఇక్కడ ఇదండి మా ఊరు పెద్దమ్మ తల్లి, చాలా మహిమ గల అమ్మని. మా అమ్మగారు బాగా నమ్ముతారు, మేము కూడా బాగా నమ్ముతామండి. సో ఆటల ఫంక్షన్ కూడా ఉన్నాయండి. సో త్వరలోనే వీడియోస్ కూడా అన్నీ మంచి గుడ్ న్యూస్, మంచి వీడియోస్ వస్తాయిలేండి. సో కీప్ ఆన్ వాచింగ్ యూట్యూబ్ అండి. సో మీకు నచ్చితేనే, నచ్చకపోతే సజెషన్ అంటే అది వాట్ అని నేను చేంజ్ చేసుకోగలను, చేస్తాను. సో పెద్దమ్మ పూజ గంగమ్మ పూజ చూద్దాం పదండి. వాయిస్ ఓవర్ అయితే వద్దు. నింప దొరకమంటా మళ్ళీ ఏమి నాక అవుతుంది. జై జై గణేశ, జై గొద్ద గణేశ, బుద్ధి గణేశ, జై కొత్త గణేష్. రచి 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 జై జై గణేశ, జై కొత్త గణేశ, బుజ్జి గణేశ గణేశ, జై జై గణేశ గణేశ, జయ జయ మురించి గణేశ గణేశ గణేశ. ఫోటో రాక ఒక ఫోటో కొడుతుంది పగదాని వెళ్ళకరా సక్కడ దాదా నేను వెళ్ళకరా ఉండక ముక్కలు వచ్చి ఎక్కాగు బై రచ్చి ఎక్కాగు తింటారా అందరు? కొబ్బెనా ఎందుకు కొబ్బెనా తొందర అయిపోయాక ఫోన్ ఆడి మనం పళ్ళు చక్కెర ఉల్లిగడ్డలు తీసుకోండి. మా తమ్ముడే అండి వీడియో తీస్తున్నారు.
వచ్చిన ఓ నేను మొన్న వచ్చిన మా పిల్లలు యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పండి రా చూడు కారుతున్నాయి చూడు ఆడ కొంచెం తొందరగా వచ్చింటే సరిపోతుంది ఈ మధ్య లాగేస్తున్నారా అతను అదే కదా రోయబ్బా లోపల ఏంటో బాగుంది అయినా కారం ఏది అదే అదేలే ఏమోలే నా బయట వెళ్తానులే ఏమంటాడో Pizza sai. Go. కింద తలా కబుర్లు పో దాన్ని తీసుకోమరి మరి ఏం చేయలేదు Lera chico ka gole. Mani. Bujji Ganesha. Ganesha. Jai Jai Ganesh. Rachi to kago. Pidana, ataga betangi. Ya. Survey go. Nawadi. 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 Go. Ini anu. 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 అంటే ఇది రికార్డ్ అయితాట వాళ్ళు మళ్ళా ఆడ అడుకోకరు బొక్క బొక్కను మొదలాడే Hasil kuba. Kuba. Kuba itu saja. Hai kuba. Ini mana jaga? Belum lagi nang, ayo. Belum lagi. గంట వండుకుందాం బాబా ఏ కొట్టు ఇట కొట్టుమే అవే వరాలు చెప్ప అదండి పెద్దమ్మ తల్లి గంగమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయిన తర్వాత వీడియో షూట్ సో శారీ కలెక్షన్ కొంచెం సాంగ్స్ అయితే ఒక 4 సాంగ్స్ అయితే పెట్టాను నేను అప్లోడ్ చేస్తానండి ఏ సాంగ్స్ గెలిచేయండి డ్యాన్స్ చూసి సో అదండి అలా జరిగిపోయింది సో మార్నింగ్ మా అమ్మాయి చూడండి కోన్ ఎంత బాగా పెట్టించుకుంటుందో తనకు చాలా ఇష్టం అండి పాపము పెట్టాను ఇంకా అదే లాస్ట్ మళ్ళీ ఎప్పుడు పెడతాను చూస్తుంటే బాగా చేస్తుంది
దాని తర్వాత ఈవినింగ్ ఇలా దర్గాకి అయితే చక్కెర పంచడానికి మా ఊళ్ళో శుక్రవారం పంచుతారండి, ఎవరి శుక్రవారము. సో పెద్దమ్మ కూడా చాలామంది మేము మార్నింగ్ కొట్టేసాము. సో ఇలా దర్శనానికి అయితే వచ్చాము. సో నాకు ఇష్టం అండి. సో శుక్రవారం అప్పుడు బాగా పంచేయటం బిజీ షెడ్యూల్లో. సో వరలక్ష్మి వ్రతము అలా మంచి రోజు పడింది కాబట్టి మామూలుగా అయితే గురువారం కూడా పంచుతారు, మా వాళ్ళు అయితే శుక్రవారం పంచుతారండి. సో అలా దర్గా దర్శనానికి కూడా వచ్చాము, చూడండి ఒకసారి. Dian, 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 kita. Bindu, చూడు. Dian, Dian. అటు సామిది అలా దర్గా పూజ మళ్ళీ పెద్దమ్మ స్వామికి అయితే అలా మొక్కుని అయితే వెళ్ళామండి. సో రోజు నైట్ వరకు అయితే వెళ్ళాము. దాని తర్వాత అక్క వాళ్ళ ఇంట్లో వాయినాలు అండి, వరలక్ష్మితో వాయినాలు. సో మళ్ళీ అక్కడికైతే వెళ్తున్నామండి. కొత్త డ్రెస్ వేసిందే వేసుకుంది. చాలా చెప్పిన ఆడిగా ఏమిటి పంపించమని ఇంత ముందు కూడా అప్పుడే అడిగింది. ఈరోజు వంటకాలు ఫ్రైడే ఫంక్షన్
దా మేమా చల్లవేది జ్యోతి ఎన్నాళ్ళో దొరికింది వీడియోలో దొరకనే దొరకకుండా ఆడంది దించరా ఫోటో ఫోటోలో చూడ పిన్ని ఎట్ట పడుతుందో ఫోటోలో చూడ ఎట్ట పడుతుందో మెర్చిపో జ్యోతి నన్ను రానమ్మా ఆడది దోశ ఊసి ఒకటేసారి చూడలే దా మామ కివి రారమ్మా బయటికి రా కివి అతనా నాని మీరు బయటకోరి ముందే సాకి పెట్టింది కాలు బెల్లం వేసినారంటలే ఆయమ్మా తెల్లవారలాగా మళ్ళా పట్టించాలేమ్మా నువ్వు పెట్టుతా కోడలకు అక్షింతలు తీసుకో హే అవన్ అన్నద్దమ్మా ఇచ్చి తినమ్మా వాయనం పుచ్చి తినమ్మా
ఇంకొకటి కూడా అంటారా మరి మీరు మంచాలు కింద పడతారు నన్ను అదే వద్దనేది నేను బాయ్ సినాయనా పిన్ని చీర హైలైట్ పిన్ని వీడియోలో పిన్ని చీర అక్క చీర ఫోటో కూడా దిగాల ఫోటో దిగితే అడ్డం దిద్దాంలేత దగ్గరకు పెట్టి వేసుకోండి పడితే వేసుకోండి లూజునే వేసుకోవచ్చులే లూజుగా ఇచ్చిన పిన్ని పొద్దున్న తీసుకుందట్లే ఇప్పుడు ఎక్కి అంతేలే పొద్దున్న తీసుకుంటే ఏం కాలేమా కూర్చోండి ఏం చేస్తా అక్క వీడైనా బాగుంది ఇక ఫోటోల కన్నా వరలక్ష్మి రోజు రాలే ఫుల్ బాగున్నాయి మా అన్ని బాగా సినిమా మాదిరి ఇప్పుడు నలభై చేసింగా ఒకసారి డమ్ముతో ఊళ్ళోకి రానియ్యారు మాకు ఈ పూలు ఇవ్వాలి ఇవి బాగున్నాయి 100 రూపాయలవి మాకు 200 వస్తాయి ఇంకా కొంచెం సరిపోయింది సరిపోయింది ఫంక్షన్ మంచిగా ఇచ్చాను శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయిందండి. తర్వాత ముగ్గు అయితే వేసాను. సాటర్డే రోజు ఎలా ఉందో ఒకసారి కామెంట్ అది కూడా షార్ట్ రూపంలో పెడతానండి. సో మళ్ళీ ఎప్పుడు వస్తానని పాపం 4 డేస్లో ఒక 1 డేనే కుదిరింది. ఎందుకో కుదరలేదు, లేట్గా పనుకోవడము మరి మొత్తానికి మా అమ్మగా మేము లేచేలోపు వేసారు. సో మా మరిది కొడుకుది బర్త్డే అంటే ఒకసారి విష్ చేయండి. వానికి కూడా మీ బ్లెస్సింగ్స్ అందరికి కావాలి, మీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలండి అబ్బాయి కూడా. బర్త్డే షాహిద్, ఇలాంటి పుట్టినరోజు ఎన్నో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. యూట్యూబ్ ఛానల్ రన్ చేయవారా? సో తన తర్వాత అక్కలు ఆడపచ్చు. సో వరలక్ష్మి రోజు కలిసి పెట్టుకొని సాటర్డే వడిబియ్యం పోస్తున్నారండి. సో అదే అండి మా సైడ్ పద్ధతి. మంగళవారం కానీ శుక్రవారం కానీ కలిసి పెట్టుకొని అంటే వాళ్ళ బట్టలు అన్నీ పెట్టుకొని తర్వాత పోస్తారండి. సో అది ఫంక్షన్. ఒకసారి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను, వర్జన్ వాయిస్ అయితే వస్తాం. ఒకసారి చూడండి. చాలామంది పోసుకుంటున్నారండి ఇప్పుడు. సో మేము కూడా భాగ్యం
సో మనం చూడడం కూడా మన అదృష్టమండి, ఆడవాళ్ళకి ఒక ముత్తైదుగా. చూడండి, ఎంజాయ్ చేయండి. కార్ వచ్చింది రెడీగా. నేను అప్పలేపి నీకు పెట్టినప్పుడు అక్క ఇది కంప్లీట్ చేయక ఫస్ట్ ఎవరు ఒప్పుకోరు కదా. అదే ఉమా మేడం నన్ను డ్రెస్ వేసుకున్నా నిన్న వీడియోలలో అక్కడ నిలబడి వచ్చినాయమ్మా కూనలు, చిన్న కూనలు. ఊహించుకోపో అసలు ఊహించుకోపో. పెద్ద మంచి పెద్ద మంచి ఉందో పట్టించండిలే. అంతేలే అంతేలే. కివి 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 పిన్ని నడుపు. అదే పిన్ని కూర్చుందే పిన్ని. ఓకే ఓకే. టైం ఏందని అక్క వచ్చాదా చూడమా. సీరే ఇంటికన్నా పెడతావా ఏమో మళ్ళా టైం ఏందో. అదే ఏంటి మనీ కొద్దు అట్లా పట్టి గడ్డ అనుకుంటా. ఈడ అదేనమ్మా. అబ్బా సూపర్ 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 సూపర్. అవ బాగుంది లేరా. తుర్సులే ఆవాసీరకే తుర్సురా ఆవాసీరక తుర్సు. ఏంది పిన్ని కడేలా బమ్మోది చావే. అంతా రుచిన చూడు. ఏమేమా బిందక ఆడిపించుకోవాలి. మనకి మన ఇంటికి పోదాం. ఏం పని మనకు ఈడా. అదే కదా ఏం పని ఈడా మనకు. ఒకటే రెడీ వెళ్ళిపోవాలి. నా పనిలో పని సరిపోతావని పిన్ని అక్క 5 నిమిషాలు 10 నిమిషాలు అడవుతా పిన్ని. 10 నిమిషాలు అడవుతా. ముహూర్తానికి
ఫస్ట్ పెట్టిందిలే. ఫస్ట్ సీరేనా? అదే కివి. అదే రెండో సీర. కివి రామ్మా. అదే అడుగు అత్తనే ఉంటుంది. బంగారం మొయలేని బంగారమా? నేను నమ్మకడా ఏమమ్మా పోబుద్ది కాలేదేమో లేచినా ఉండబుద్ది అవుతుంది ఏమో. ఉమా 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 వేసాక బంగారు కోటింగ్ నల్లేదులే. బంగారు బిస్కెట్ అంట. వచ్చావారం చెప్పు నేకను రాఖీలు కట్టాలి అన్నాలకు. మోతనే మీరే మీరు మైత్రికి అప్పుడే సీర వచ్చింది. నిన్ననే కొనుకొచ్చుకున్నాడు. అవి ఆట కడతాండే వాళ్ళు బాగా ఫస్ట్ నుంచి ఉంటారులే. గట్టిగా చెవుడు వినపడదు. గట్టిగా అదండి అక్క వాళ్ళ ఇంట్లో వడిబే ఫంక్షన్ అయితే అయిపోయింది. ఆ తర్వాత రాఖీ పండుగని అందరికీ హ్యాపీ రాఖీ పండుగని బిలేటెడ్గా బ్రదర్స్ అందరికీ మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు మంచిగా కావాలి. సో వీడియో పరంగా అండి. సో అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు వన్స్ అగైన్. సో మా అత్తగారు అయితే ఇట మా నాన్నగారికి అందరూ రాఖీ కట్టారు. మా బాబాయ్ గారు ఇంకో చోట ఉంటారండి, మా తమ్ముళ్ళందు. సో నేను మా అత్తగారు మా అమ్మాయి అయితే వెళ్తున్నాను. మా అమ్మాయికి ఈసారి సరిగా రాఖీ పండుగ అదే మీన్స్ లేదండి సెలబ్రేషన్స్. దాని తర్వాత ఇక్కడ ఇంకా తమ్ముని మ్యారేజ్ ఉందండి. సో ఆ మ్యారేజ్ ఫంక్షన్ కూడా అట్లా మొహం చూపించాము. ఆ మ్యారేజ్ ఫంక్షన్ అయితే వీడియో తీయలేదండి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉందో లేదో మనకు తెలియదు కదా. సో అదండి మా తమ్ముడు చూడండి మొహమాటం బ్యాచ్. సో అయినా కానీ బయటకు తెప్పించాను. మేము అసలు వీడియో దిగమన్నారు బట్ తెప్పించాను. హ్యాపీగానే దిగారు మా బాబాయ్ గారు అండి, ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు మా చెల్లిగారండి. సో ఇలా రాఖీ పండుగ అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం ఫ్యామిలీ అయితే. చాలా హ్యాపీ అనిపించింది. సో మా సిస్టర్స్ ఇద్దరే లేరండి, వాళ్ళు జాబ్ పరంగా వేరే చోట ఉన్నారు. సో ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఫుల్ ఫాస్ట్ వైబ్రేషన్ వచ్చిందండి. సో ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదు. సో ఉన్నప్పుడు అన్నీ చేసుకొని మంచిగా ఉండండి. సో నలుగురితో పని చేసుకొని మంచిగా ఉండండి. సో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదండి. ఉన్న రోజులు హ్యాపీగా ఉండడం చాలా మంచిదండి. ఫ్యామిలీతో పిల్లలకు కూడా అదే నేర్పించాలి మనము. సో మనల్ని చూస్తే కదా మన పిల్లలు మనం ఇంట్లో కూర్చొని సెల్లు చూసుకుంటే ఎవరిని పట్టించుకోకుండా మనకెందుకు అంటే మన పిల్లలు కూడా అలా నేర్చుకుంటాను. తర్వాత ఇంకో తమ్ముడు మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ అయ్యాను. ముహూర్తం రోజున స్వామి దగ్గరికి వెళ్ళామండి. సో ఈరోజు మ్యారేజ్ కుదరదు కదా, ఆల్రెడీ నేను హైదరాబాద్కి వచ్చేసేసాను ఈరోజు మార్నింగ్. సో అలా మొహం చూపించి అయితే వచ్చాము. సో వాయిస్ ఓన్ వాయిస్ ఇస్తాను. అది
కివి అనుకుంటే కివి కానీ ఎక్కువ నేనే బయట వచ్చిందిలే నిజమే అది మడుకు అంగట్లే అసలే ఏం భయపడాడు అమ్మ తల్లే అప్పుడే ఎరుగుదు వాళ్ళని చూస్తానే ఎన్నికొచ్చు అమ్మాడ ఏంది చెప్పులు ఆడించిన నిజమే అయ్యగారు కల్లా లేరా స్వామి మా తమ్ముళ్ళు చూడండి ఇలా పెళ్ళిళ్ళంతా మేము చేయాలా ఎప్పుడు చేయాలేమో అదే అండి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతము మ్యారేజ్ ఫంక్షన్ వడివేం ఫంక్షన్ అండ్ రాఖీ పండగ సో అన్ని సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. తర్వాత నేను కూడా చేశాను ఇంకా వరకు. సో అదండి జర్నీ అయితే స్టార్ట్ ఇదే అండి. సో చలో బాయ్ అందరికి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయబోతండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను. సో వీడియో ఎడిటింగ్ అయితే చేసేసాను. సో అవన్నీ మొత్తానికి ఫొటోస్ ఇంకా షార్ట్ వీడియోస్ అయితే కంప్లీట్ చేస్తానండి. సో కొన్ని ఫోటోషూట్ అయితే కొన్ని ఈ 4 డేస్లో ఈ 4 ఫంక్షన్లో 5 ఫంక్షన్లో ఏవే ఫొటోస్ తీసాను అవి జస్ట్ యాడ్ చేశాను. ఎందుకంటే ఒక వీడియోలో అయితే ఉండిపోతాయి. జస్ట్ ఒక వీడియో అనేది యూట్యూబ్లో ఒక వీడియో అనేది ఓన్లీ వీడియో పెట్టకూడదండి. సో మన వీడియోస్ పెట్టి లాస్ట్లో యాడ్ చేయొచ్చు. సో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. మీకు నచ్చితే చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎవరికైనా నచ్చితే మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే నాకు సజెషన్ అని వాటి ఇలా చేంజ్ చేసుకుని నేను చేంజ్ చేసుకోగలను. సో అదండి పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ ప్రెషన్, నెగిటివ్ ప్రెషన్ చాలా జరుగుతుంది యూట్యూబ్లో. సో నా కెరీర్ అప్ అండ్ డౌన్. సో యూట్యూబ్ అయినా కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉన్నాను, చేస్తాను కూడా. సో యూట్యూబ్ అయితే వదిలిపెట్టాను. అదండి. సో నాకు కూడా సక్సెస్ రావాలండి. సో ఎవరైనా సక్సెస్ కోసమే కదా చూస్తాను. సో ఇయర్ అయినా కొంచెం ఒక 6 months అలా ఫోకస్ చేస్తానండి. చూద్దాం ఎలా వస్తుందో. ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టుకుంటాను. కొంచెం సపోర్ట్ అనేది ఉండాలి కదా. సో అది కొంచెం ల్యాక్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. అదండి నాకు అనిపించింది అయితే అది. సో అదండి చూడండి ఎంత పాజిటివ్ మన ఇంట్లో మన మనసులో ఎన్నో ఉన్నా బయటికి నలుగురితో అలా ఉండాలండి. సో అది నేను ఫాలో అవుతానండి. సో మనకు బాధలు ఉన్నాయని మనం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అని ఎదుటి వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు. మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎదుటి వాళ్ళు తీసుకుని వాళ్ళు మన గురించి ఆలోచించాలి, అంతకన్నా సీన్ లేదు. సో ఎందుకు మనం అనవసరంగా ఎమోషన్స్ మనం వదులుకోవడము. సో మనకు అంత బేర్ అనేది తెచ్చుకోవాలండి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత. సో అది నేను ఫాలో అవుతానండి. సో అందరూ హ్యాపీగా ఉండండి, అందరినీ హ్యాపీగా ఉంచండి, నలుగురు హ్యాపీగా ఉండాలి, నలుగురిలో మనం ఉండాలండి. సో అదండి నేను మీకు అవినీతి చెప్పేంత అని గాను. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. సో అదండి మీరు కూడా ఎలా చేసుకున్నా ఒకసారి కామెంట్ చేయండి. షార్ట్ రూపంలో పెడతానులేండి. ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్ అయితే పెట్టారు రాఖీ పండగవి అండ్ ఫంక్షన్స్వి, అక్క వాళ్ళ ఫంక్షన్స్వి. ఒకసారి చూడండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకేం చెప్పగలనండి. అదండి నెక్స్ట్ నేను వేరే లొకేషన్కి వెళ్తాను. సో ఆ లొకేషన్ వీడియోస్ పెట్టగలనా మేబీ ఏమవుతుందో. సో చూద్దాం, లెట్స్ అండ్ ప్లీజ్ కీప్ అన్ ఆన్ ది యూట్యూబ్ మై ఛానల్ అండి. మా అమ్మాయి ఛానల్ కూడా ఉంది, కివి పూర్ణిమ అండి, KIVIPURNIMA. తన ఛానల్ కూడా బాగా చేస్తుంది కూడా మా అమ్మాయి కూడా మీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలండి. చూద్దాం ఎలా వస్తుందో ఎలా ఉన్నాయో ఒకసారి చూసి. తన ఛానల్ కూడా నేనైతే మా అమ్మాయి ఛానల్ కూడా ఒక వీడియో కూడా పెట్టలేదండి. పాపం తను కొంచెం నేను బిజీ షెడ్యూల్లో నా రాఖీ పండుగ ఈరోజు నిన్న కాకుండా నెక్స్ట్ డే పెట్టకపోతే సెట్ కావని అలా పెట్టేశాను. సో అదే చూద్దాం, తన ఛానల్ కూడా ఒకసారి చూడండి. KIVIPURNIMA అదే అండి. సో చెల్లెళ్ళారా, అక్కగారా, అన్నలారా, తమ్ములారా అందరూ ఎలా చేసుకున్నారో రాఖీ పండుగ అయితే. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఎన్నో ఇయర్స్ మీరు ఇలా చేసుకోవాలి. మంచిగా చాలా బాయ్ అందరికీ. బాయ్.